దేవత దేవునికి హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ అవకాశం ఇచ్చినటువంటి జేమ్స్ అన్నయ్య గారికి, అధ్యక్షుల వారికి హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. కుడి వచ్చిన మీకు అందరూ కూడా ప్రభు బిడ్డ హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఒక వాక్యం చూపించి నేను ముగిస్తాను. ఎపిసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఎపిసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తువలే ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదాము. ఇక్కడికి వచ్చి ఏమి నేర్చుకున్నామండి? మనం ఈ 6 రోజుల్లోని ఏమి నేర్చుకున్నాం? మొట్టమొదటిగా ప్రేమ కలిగి ఉండటం, రెండవదిగా ఒకరినొకరు జాగ్రత్త పడి దాని యందు సత్యం యందు మనం ఎదగాలి. ఒక అద్భుతం జరిగింది ఇక్కడ సెమినార్లో, మీ అందరూ గమనిస్తున్నారా? ఒక అద్భుతం జరిగింది. ఏం జరిగింది అద్భుతం? ఈ 6 రోజులు ఒక అద్భుతం జరిగింది. ఏం జరిగింది చెప్తారా? ఏమండి, 80 మంది రక్షణ పొందారు. ఈ 80 మంది రక్షణ నాకు తెలిసిండి చాలా అద్భుతం. ఎంత అద్భుతం అంటే వివరించాలంటే సమయం సరిపోదు కాబట్టి 2 ముక్కలు చెప్పి మీకు ముగిస్తాను. ఎలా అంటే, మన సంఘాలు ఉన్నాయి, మనకు అందరికీ కూడా. అందరికీ అన్ని సంఘాలు ఉన్నాయా? అందరికీ ఉన్నాయి, ప్రతి ఒక్కరు కూడా. సంఘాల్లో ఒక మనిషిని రక్షింపబడటానికి, వాళ్ళకి బాప్తిస్మం ఇవ్వటానికి ఎంత ప్రయాసపడతారండి? సంవత్సరం అంతని ఎంత ప్రయాసపడతారు? మారతారండి? మారరు. ఎన్ని చెప్పండి, సంఘ కాపురులు ఎన్ని చెప్పినా మరలా యథావిధిగానే విన్నట్టు వెళ్ళిపోతారు. కానీ అద్భుతం ఏంటంటే, ఒక సంవత్సరంలో ఒక పాపిని రక్షించడానికి మనం ఎంత కష్టపడుతున్నప్పుడు, మరి 6 రోజుల సెమినార్లో 80 మంది అంటే మాటలా చెప్పండి, ఎంత అద్భుతం అండి. ఇటువంటి అద్భుతానికి మనం నేర్చుకున్న మనమందరము కూడా త్రొట్టిల్లిపోకుండా మన జీవితాల్లో ముందుకు కొనసాగటానికి మనం ఎప్పుడు కూడా మన జీవితం ఎలా ఉండాలంటే, సత్యంలో ప్రేమ కలిగి ముందుకి మన పొరుగంతా కూడా, మన నడవడికంతా కూడా ఎదుగుచూ ఉండాలి తప్ప ఆగిపోకూడదండి. ఎప్పుడు కూడా ఇటువంటి సెమినార్లు మరి అనేకమైనవి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క సమయాన్ని ఇచ్చినటువంటి దేవత దేవుడికి హృదయపూర్వకంగా వందనాలు తెలియజేసుకుంటున్నాను.